మరి కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక శాతం గెలుస్తారని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ ఈ సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు పోలింగ్ తర్వాత మరి ఈ సిరిసిల్ల పట్టణంలో జెండా ఎగిరేస్తామని చెప్పి తెలుపుతూ, అదేవిధంగా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు 39 వార్డుల ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినటువంటి ముఖ్యంగా ఎన్నికల సంఘానికి, అలాగే ఇంత పెద్ద ఎన్నికల్లో ఏమాత్రం ఎలాంటి సంఘటన జరగకుండా సజావుగా ఎన్నికలు నిర్వహించినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సిరిసిల్ల ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఆ ధన్యవాదాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రకాష్ అన్న గారికి, అలాగే సిరిసిల్ల కాంగ్రెస్ శ్రేణులందరికీ, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో వేములవాడ విప్, వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారు, అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ గారు, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యన గారు, మిగతా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఎన్నికల్లో అభ్యర్థులను కూడా పారదర్శకంగా ఎలాంటి పైరవికి తావు లేకుండా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరగడం, ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా మా వైపు ఓటు వేసిందనేటువంటి విశ్వాసాన్ని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అన్ని వార్డులలో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా సిరిసిల్ల ఓటర్ మహాశయులకు ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎలక్షన్లో ప్రజల తీర్పు ఎలా ఉన్నా శిరస వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ ఏ పార్టీకి పట్టం కట్టినా కూడా మేము ఒక ప్రజాస్వామ్యవాదులం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంది కాబట్టి మేము తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని, ప్రజల శిరస వహిస్తామని, ప్రజల యొక్క కోరికను మేము శిరస వహిస్తూ మరొకసారి రేపు కౌంటింగ్లో 39 వార్డులలో మా కాంగ్రెస్ పార్టీ 1988 నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పురపాలక సంఘంలో జెండా ఎగరేయలేదు. ఈసారి తప్పకుండా ఈ మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలే కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, ఇవన్నీ చూసి ప్రజలందరూ మా వైపే ఓటు వేసి రేపు కౌంటింగ్లో మాకు పట్టం కడతారనే ఒక ఆత్మవిశ్వాసాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, మరొకసారి సిరిసిల్ల ప్రజలకు 39 వార్డులో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ పట్టణ కాంగ్రెస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సిరిసిల్ల మున్సిపల్ ఎలక్షన్ల పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నిన్న జరిగినటువంటి సిరిసిల్ల పురపాలక సంఘం ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. వారు మా అందరిపై చూపినటువంటి ఆదరాభిమానాలు మరువలేనటువంటివి. ఏదైతే సిరిసిల్ల పురపాలక సంఘంలో గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము లేనటువంటి పరిస్థితుల్లో ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఉన్నాను. 39 వార్డుల అభ్యర్థులు వారి గెలుపులకు కృషి చేసినటువంటి సందర్భంగా వారి అందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా మా కాంగ్రెస్ కార్యకర్తలందరి సమిష్టి కృషితో కాంగ్రెస్ గెలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా యొక్క వేములవాడ ఎమ్మెల్యే గారు, విప్ ఆది శ్రీనివాస్ గారికి, మా యొక్క సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ గారికి,
డిసి అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారికి, గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు కూడా వారందరికీ సమిష్టి కృషితో అభ్యర్థులను ఎంపిక చేసిన మొదటి నుంచి గెలుపు దిశగా పయనించినంత వరకు వారు చేసిన ప్రయత్నాలు చాలా మా విజయానికి కారణమైనవి. ముఖ్యంగా సిరిసిల్ల ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క గెలుపులో కృషి చేసినటువంటి వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే రేపు జరగబోయే కౌంటింగ్ లోపల కూడా అత్యధిక స్థానాలు మేము గెలుచుకొని మేము గెలుపు బాటగా పయనిస్తున్నటువంటి సందర్భంగా మాకు ఏదైతే పోలీస్ శాఖ కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, ప్రెస్ మిత్రులు కానీ వారందరూ మాకు చేసినటువంటి సహాయాన్ని మేము మరవలేము. వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. తప్పనిసరిగా ఈసారి మేము సిరిసిల్ల మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా మాకు అందరికీ సహకరించి మాకు గెలుపు కృషి చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాము.